నమస్తే అందరికీ. నేను మీ మిత్రుడు సతీష్ ముదికొండ, రిలేషన్షిప్ కోచ్. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేయగలదు. మన ఆలోచనలను, మన రిలేషన్షిప్ను, మన జీవితంలో సరైన మార్గాన్ని చూపగలదని నమ్ముతున్నాను. మన తెలుగు సాంప్రదాయాల్లో పెళ్ళి అనేది ఒక పవిత్రమైన బంధం. ఒకప్పుడు మన పెద్దల జీవితాలు చాలా బాగా సాగిపోయాయి. అయితే ఈ రోజుల్లో పెళ్లిళ్ళు ఎక్కువగా విఫలమవుతున్నాయి. పెళ్లి జరిగి కొన్ని నెలలకే సమస్యలు మొదలవుతున్నాయి. గతంతో పోల్చితే ఇప్పుడు డైవర్స్ రేట్లు బాగా పెరిగిపోయాయి. కేవలం భార్యాభర్తల మధ్య సంబంధమే కాదు, సమాజంలో పెళ్లి అనే వ్యవస్థ మీదే అనుమానాలు వస్తున్నాయి. ఈ సమస్యకు అసలు కారణం ఏమిటి? మనం ఏం చేయగలం? ఈ సమస్యకు పరిష్కారం ఉందా? ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు చాలా ఉపయోగకరమైన విషయాలు తెలుస్తాయి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఈ విషయాన్ని మనం అందరం చర్చించుకోవాలి. పెళ్ళి ఫెయిల్ అవ్వడానికి ప్రధాన కారణాలు ఇక్కడ అర్థం చేసుకోవడంలో లోపం. ఈ రోజుల్లో భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులు అవుతున్నారు. ఇద్దరు తమ కెరీర్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఇది మంచి విషయం, కానీ ఇక్కడ ఒక పెద్ద సమస్య కూడా ఉంది. మనుషులు కలవడం లేదు. ఇద్దరూ కలిసి ఉండినా మనుషుల మధ్య దూరం పెరుగుతుంది. చాలామంది ఇలా అనుకుంటారు, నన్ను ఆమె లేదా అతను అసలు అర్థం చేసుకోవడం లేదు. ఉదాహరణకి, భర్త ఆఫీస్లో ఒత్తిడితో ఇంటికి ఆలస్యంగా వస్తే భార్య నన్ను పట్టించుకోవడం లేదు అని అనుకుంటారు. భార్య పనిలో బిజీగా ఉంటే భర్త ఆమెకు నాలో ఆసక్తి తగ్గిపోయిందని భావిస్తాడు. ఇలా చిన్న చిన్న అపార్థాలు చివరకు బ్రేకప్, విడాకుల వరకు వెళ్ళిపోతాయి. సోషల్ మీడియా ప్రభావం. ఇంతకుముందు మన కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపేవాళ్ళం, కానీ ఇప్పుడు ఫోన్, సోషల్ మీడియా మన జీవితం అయిపోయింది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇతరుల జీవితాలను చూడడం మొదలవుతుంది. ఇక్కడ కేవలం అందమైన ఫోటోలు మాత్రమే ఉంటాయి. మనకు తెలిసి వారి జీవితాన్ని మనతో పోల్చుకుంటాం. జీవితాన్ని భర్త ఎంత రొమాంటిక్గా, నా భర్త మాత్రం సింపుల్. ఆమె భర్త ఎంత ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడు, నా భర్త ఇలాంటి గిఫ్ట్ ఎప్పుడూ ఇవ్వడు. ఇలా తేడా పడుతూ మన బంధానికి దూరం అవుతున్నాం. ఇది అసలు ఉండకూడని విషయం. కుటుంబం, ఆర్థిక ఒత్తిడి. ఇంతకుముందు పెళ్ళి అంటే మొత్తం కుటుంబం కలిసి ఉండేది, కానీ ఇప్పుడు నా కుటుంబం, నీ కుటుంబం అనే భావన పెరిగింది. విడిపించే వారిగా మారిపోతున్నారు. ఇక ఫైనాన్షియానికి వస్తే ఇద్దరు పని చేస్తున్న జీవితాన్ని హ్యాపీగా లీడ్ చేయగలరని భావిస్తున్నారు. కానీ ఆర్థికంగా ముందుకెళ్ళే క్రమంలో ఎమోషనల్ కనెక్ట్ తగ్గిపోతుంది. స్వేచ్ఛా స్వాతంత్రం మీద కలహాలు. ఇంతకుముందు భర్త చెప్పినదే ఫైనల్, భార్య చెప్పినదే గౌరవంగా ఉండేది. కానీ ఇప్పుడు ఇద్దరు స్వతంత్రంగా ఉండాలనుకుంటారు. ఆ స్వేచ్ఛ ఇద్దరికీ మంచిదే, కానీ అదే నువ్వు నాకెందుకు చెప్పాలి, నేను నా జీవితాన్ని నా మార్గంలో లీడ్ చేస్తా అనే ధోరణిగా మారింది. ఇది కూడా మన సంబంధాలను దెబ్బతీస్తుంది. సమస్యలకు పరిష్కారం. ఎక్కువగా మాట్లాడండి, తక్కువగా అపార్థం చేసుకోండి. సోషల్ మీడియా జీవితాలను అసలు నమ్మకండి. కుటుంబం, ఆర్థిక పరిస్థితుల మధ్య బ్యాలెన్స్ ఉండాలి. స్వేచ్ఛా స్వాతంత్రాన్ని పరస్పరం గౌరవించాలి. ఈరోజు మనం చర్చించిన విషయాలు మీకు నచ్చాయా? మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి. మీ సమస్యలు, మీ అనుభవాలను తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఇది మనందరికీ అవసరమైన చర్చ. ఈ వీడియో మీ బంధాన్ని మరింత బలంగా మార్చడంలో సహాయపడితే దయచేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రేమ, మీ మద్దతుతో మనం ఇంకా గొప్ప వీడియోలను చేస్తూనే ఉంటాం. ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ రిలేషన్షిప్ లైఫ్.